జనసేన పార్టీ జనసేన పార్టీ వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి చిన్న పీస్ కాదు అది అందరూ మళ్ళీ ఒకరి పేరు తిప్పండి సార్ వాళ్ళకి తెలిపండి ప్రకాష్ అనుకున్నాడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జనసేన పార్టీ జనసేన పార్టీ అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికల సంఘం గాజు గ్లాసును గుర్తించి జనసేన పార్టీకి ఇవ్వడం ఆనందదాయకం. ఈరోజు జిల్లా జనసేన పార్టీ ఆఫీసులో సంబరాలు జరుపుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ అంటే ఒక శక్తి. 2019లో ఒక్క సీటుతో గెలిచి 2024లో ఎమ్మెల్యే సీట్లు 21, ఎంపీ సీట్లు 2, 100% గెలవడం అనేది చాలా అద్భుతం. పవన్ కళ్యాణ్ కృషి జనసేన పార్టీకి చాలా అవసరం. అలాంటి నాయకుడు ఉండటం కూడా మనకి చాలా ఆనందదాయకం. వీర మహిళలు అయితే ఏమండి, జన సైనికులు ఏమండి, అందరూ కష్టపడి 2024లో 100% సాధించారు. ఈరోజు ఎన్నికల సంఘం కూడా గుర్తించి గాజు గ్లాసు ఇవ్వడం జరిగింది. గతంలో వైసీపీ నాయకులు ఏవేవో మాట్లాడారు, వాళ్ళందరికీ ఒక చెంపదెబ్బలాగా ఈరోజు మా జనసేన పార్టీ నిరూపించింది. పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత వీర మహిళల మీద. పంచాయతీలు అయితేనేవ్వండి, ఎంపీటీసీ అయితేనేవ్వండి, జడ్పీటీసీలు అయితేనేవ్వండి, కౌన్సిలర్లు అయితేనేవ్వండి, కార్పొరేటర్లు అయితేనేవ్వండి, మేయర్ సీట్లు, జిల్లా పరిషత్ సీట్లు మొత్తం రాష్ట్రంలో కైవసం చేసుకునేటట్టు జనసేన పార్టీ ముందడుగేస్తుంది. కొంతమంది ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు, మీకు మాట్లాడే అర్హత లేదు. మా పవన్ కళ్యాణ్ ఒక శక్తి, మరో మంచి నాయకుడు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ కోవకు చెందిన మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రాన్ని సుపరిపాలన అందిస్తున్నారు. రాష్ట్రంలో ఒడిదుడుకులు లేకుండా అసంఘిక కార్యక్రమాలని అందరినీ కూడా, మాఫియా గ్యాంగ్ని అందరినీ కూడా కంట్రోల్ చేస్తున్నారు. అలాంటి వ్యక్తి దొరకడం జనసేన పార్టీకి అదృష్టం, రాష్ట్రానికి ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు జిల్లాలో కూడా టిట్కో చైర్మన్ గారు వేములపాటి అజయ్ కుమార్ గారి సారథ్యంలో జిల్లాని నభూతో నభూషితన్నట్టు తీర్చిదిద్దుతున్నారు. ఆయన అడుగుజాడల్లో వీర మహిళలు, జన సైనికులు అందరూ పయనిస్తాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నమస్కారం. పారదర్శకమైన పరిపాలనే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. చెమటోడ్చే శ్రామికుడి సేద తీర్చే టీ గాజు గ్లాసు గుర్తుని తన ఎన్నికల గుర్తుగా ప్రకటించారు. ఎంతో భావోద్వేగాలకు గురైన క్షణాలు. ఎన్నో సంవత్సరాలు ఈ గాజు గ్లాస్ కోసం వెయిట్ చేశాము. ఆ గాజు గ్లాసును పోడిన ఒక వస్తువుని ఏదో పెట్టుకోవడమో, లేకపోతే గాజు గ్లాసును తస్కరించి వాళ్ళు పెట్టుకోవడంలో, లేకపోతే సమీప అభ్యర్థి పేరు వాళ్ళకి తగ్గట్టుగా పెట్టుకోవడం వల్ల ఇన్ని రోజులు చాలా ఇబ్బందులు పడ్డాం. జన సైనికులు అయితేమి, వీర మహిళలు అయితేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేమి. ఒకే ఒక్క సీటు నుంచి 100% స్ట్రైకింగ్ రేటుకి చేరి భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో ఎన్నికల సంఘం చేత శాశ్వత ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసు ఈరోజు నిరూపించబడింది. మా అందరికీ ఈరోజు వేడుక దినం.
పండుగ దినం ప్రశాంతంగా అందరం ఊపిరి పీల్చుకున్నాం. గాజు గ్లాసు మాదే, గాజు గ్లాసు మనదే. ప్రతి ఒక్కరికి కష్టాలను తీర్చగల, సామాన్యుడి కష్టాలు తీర్చగలిగిన గాజు గ్లాస్కి అందరికీ ఆదరించాలని మరొకసారి కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు దాదాపు దశాబ్దాల కాలం నుంచి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే పేరు మీద ఒక సంస్థ ఏర్పాటు చేసి సామాన్యుడికి సమస్య వస్తే ఎవరు తీర్చాలి అని ఆ రోజుల్లో కష్టపడ్డ ప్రతిఫలం ఈరోజు మేము అనుభవిస్తున్నాం. ప్రతి గ్రామానికి, ప్రతి పేదలకు అభివృద్ధి ఫలాలు అందే విధంగా ఈరోజు ఆయన ప్రయాణిస్తున్నాడు. గాజు గ్లాసును కేటాయించిన మేము ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి కృషి, జన సైనికులు, వీర మహిళ సమిష్టి కృషి అని మరొకసారి తెలియజేస్తున్నాను. ఇల్లేమో దూరం అన్నాడు, ప్రతి పేద ప్రజల గుండెలకు దగ్గరగా వెళ్ళాడు. దారంతా గతుకులన్నాడు, కొండలు గుట్టలు దాటి మన తండాల ప్రాంతానికి రహదారులు వేసే స్థితికి వెళ్ళాడు. దారంతా చీకటి అన్నారు, చీకటి నిండిన గ్రామాల్లో వెలుగు రేఖలు నింపే విధంగా గ్రామ సభలు నిర్వర్తిస్తున్నారు. ఇంతకంటే మహానాయకుడిని నేను నా 40 సంవత్సరాల జీవితాల్లో నేనైతే చూడలేదు. జన జాగృతి తన ఆశయంగా ప్రయాణిస్తున్న చైతన్యానికి మారుపేరు పవన్ కళ్యాణ్ గారని మరొక్కసారి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా గాజు గ్లాసును పోలినట్టు ఉన్నట్టు గుర్తుని ఏదైనా పెట్టుకుంటేనో, లేకపోతే సమీప అభ్యర్థి పేర్లు మార్చి పెట్టుకునే అభ్యర్థులకి ఇదొక్కటే నా మనవి. ఆయన ఆశయాన్ని మీరు చేరుకోలేరు. ఆయన లక్ష్యం ఉన్నత స్థానానికి చెందింది. ఎన్నో విలాసాలని, సుఖవంతమైన జీవితాన్ని వదిలేసి పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. ఆయన బాటలో ప్రయాణించడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ప్రతి సామాన్యుడికి ఒక హక్కులు ఉన్నాయి. ఆ హక్కును కాపాడే జన సైనికులుగా పవన్ కళ్యాణ్ గారి వారధులు జన సైనికులు ఉన్నారని మరొకసారి తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీకి శాశ్వత గుర్తుగా గాజు గ్లాసుని ఎన్నిక చేసినటువంటి ఎన్నికల కమిషన్కి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 6 కోట్ల మందికి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉన్నటువంటి మా జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరూ ఆయన యొక్క కృషిని అందరూ చూస్తున్నారు. అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ గాజు గ్లాసు యొక్క ప్రత్యేకతని, ఆయన యొక్క సిద్ధాంతాలని నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి ఒక్క జనసేన నాయకుడైతేనేమి, వీర మహిళలైతేనేమి, జన సైనికులైతేనేమి ప్రతి ఒక్కరూ ఆయన యొక్క సిద్ధాంతాలని ఉనికి పుచ్చుకొని జనసేన పార్టీని నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్క ఇంటికి తీసుకువెళ్ళి పవన్ కళ్యాణ్ గారి యొక్క పేరుని ప్రత్యేకంగా ఆయన పేరు నిలబెట్టి జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో డిప్యూటీ సీఎం అనే ఒక పదవికి వన్నె తెచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన స్థానంలో వేరొకరిని పెట్టాలని ఉద్దేశిస్తున్నటువంటి ఈ తరుణంలో ఎవరిని పెడతారో మాకు అనవసరం. డిప్యూటీ సీఎంగా వేరే ఒకరిని అనౌన్స్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గా పవన్ కళ్యాణ్ గారిని నియమించాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం తెలియజేసుకుంటున్నాం. ఆయన ఏ బాటలో నడిస్తే ఆ బాటలో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జై హింద్. నమస్కారం. 2 రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తుని
పర్మనెంట్ గుర్తుగా కేటాయించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ఆయన విలాసవంతమైన జీవితాన్ని సైతం వదిలేసి ప్రజలకి మంచి చేయాలనే తలంపుతో ఈరోజు జనసేన పార్టీని ఆయన స్థాపించడం, ఆ జనసేన పార్టీని ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను 150 మందితోనే జనసేన పార్టీని మొదలుపెట్టానని. 150 మందితో మొదలైన జనసేన పార్టీ ప్రస్థానం ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలుగా ఉండి గర్వపడుతున్న వైసీపీని అనగదొక్కేదానికి ఈరోజు ముందరకు వేసే దిశగా ఒక శక్తిగా, ఒక బలమైన శక్తిగా జనసేన పార్టీ ఎదిగింది. రానున్న రోజుల్లో ఇంకా జనసేన పార్టీని బలంగా, జనసేన పార్టీ గాజు గ్లాస్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్తాం. రానున్న రోజుల్లో లోకల్ ఎలక్షన్స్ అయినా, కార్పొరేషన్ ఎలక్షన్ అయినా, అదేవిధంగా సార్వత్రిక ఎన్నికలైనా ఏ విధంగా ప్రతి చోట జనసేన పార్టీ గాజు గ్లాసు జనాల్లోకి వెళ్ళి జనసేన గాజు గ్లాస్కి జనాలు బ్రహ్మరథం పట్టే దిశగా మేము జనసేన పార్టీ నెల్లూరు జిల్లా నుంచి కూడా పనిచేస్తుందని చెప్పి నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున మరియు నెల్లూరు జిల్లాకి దిశానిర్దేశం చేస్తున్నటువంటి వేములపాటి అజయ్ కుమార్ గారి తరఫున, అందరి తరఫున కేంద్ర ఎన్నికల సంఘానికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన.